హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ గాయత్రినండి. ఈరోజు చేయబోతున్నాను రాయలసీమ స్పెషల్ ఆకుకూర దోశ, ఎగ్ కారం దోశ. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను చూపిస్తున్నాను, చూసేయండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టి 1.5 గంట పాటు అలాగ దోశ వేయాలండి. ఇప్పుడు నేను ఆకుకూర తీసుకుంటున్నానండి, తోటకూర తీసుకుంటున్నాను. కడిగి పెట్టుకున్న తోటకూర 1 కప్పు వేసుకొని అలాగ నేను ఏ విధంగా వేసి ఎలా స్ప్రెడ్ చేస్తున్నానో చేత్తో అలా స్ప్రెడ్ చేయాలండి. స్ప్రెడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఆయిల్ ఎక్కువ పడుతుందండి, ఆయిల్ ఎక్కువ వేసుకోండి. దోశలోకి ఈ దోశలోకి కానీ ఎగ్ కారం దోశలోకి కానీ ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి. ఇలాగ నేను వేస్తున్నాను కదా, ఇప్పుడు రిటర్న్ తిప్పేసుకుందామండి ఒక 5 మినిట్స్. పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా ఇష్టపడి తింటారండి. ఇంకొకటి, ఎవరికైతే ఇష్టం లేదో ఇలాగ చేసి పెట్టండి దోశ. ఆకుకూర ఇష్టపడని పిల్లలు మాత్రము ఇలాగ చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. ఇప్పుడు మనం ఎర్రకారం పూసేసుకుందాము. ఎర్రకారం చాలా వేయాలండి, దాన్ని ఎక్కువ వేస్తేనే బాగుంటుంది. కొద్దిగా పప్పుల పొడి వేసి ఇప్పుడు మనము ఒక ప్లేట్లో 2 వైపులా కాల్చుకొని ఓ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందామండి. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్, ఒకసారి నా పద్ధతిలో ట్రై చేయండి. ఇప్పుడు సర్వ్ చేసేసుకున్నాం కదా ఆకుకూర దోశ. ఇప్పుడు మన అదే ప్యాన్లోకి మనము ఒక దోశ వేద్దాము. దోశ వేసి ఒక ఎగ్, కొద్దిగా ఎర్రకారం వేసి 2 కలపాలండి. బాగా కలుపుకోవాలి, ఎందుకంటే 2 మిక్స్ చేసి పట్టిస్తేనే దానికి టేస్ట్ కూడా. అలాగ 2 మిక్స్ చేసి నేను చూపిస్తున్న విధంగా స్ప్రెడ్ చేయండి. అలాగా స్ప్రెడ్ చేయాలి. స్ప్రెడ్ చేసి ఇప్పుడు దాంట్లోకి మనము ఆయిల్ వేసుకుందామండి. ఒక స్పూన్ ఆయిల్ వేసేసి ఇప్పుడు కాలిన తర్వాత ఇప్పుడు రిటర్న్ తిప్పేసుకుందామండి. కాలింది దోశ. ఇప్పుడు రిటర్న్ తిప్పుకొని అలాగా ఒక 5 మినిట్స్ ఉన్న తర్వాత దోశ రిటర్న్ తిప్పేసుకుందామండి. ఇప్పుడు ఎర్రకారం వేసుకుందాము. ఎర్రకారం అంతా బాగా అలాగ పట్టించుకొని కొద్దిగా పప్పుల పొడి వేసుకొని రిటర్న్ తిప్పేసేసి అలాగా 2 వైపులా కాల్చుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాము. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పల్లీ చట్నీ ఆల్రెడీ నేను పోస్ట్ చేశానండి.